జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవాళ మార్కెట్ ఫాల్ అనే కాదు, కమింగ్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా టెన్షన్స్ క్రియేట్ చేయడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడా అంటే సౌదీ వాళ్ళు అండ్ కువైట్ వాళ్ళు ఇస్తున్న గ్రీన్ సిగ్నల్ మనకి అవుననే సంకేతాలు ఇస్తూ ఉన్నాయి. యుఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్ గా కొన్ని కొత్త డెవలప్మెంట్స్, ఈవెన్ మార్కెట్ క్లోజ్ అయ్యాక కూడా అక్కడ ఫారెన్ మినిస్టర్ చేస్తున్న ఇంపార్టెంట్ పోస్ట్, ట్రంప్ ని ఉద్దేశించి యుద్ధాన్ని ఉద్దేశించి చేస్తున్న పోస్ట్ ని కూడా మనం మాట్లాడుకుందాం. ఇది మార్కెట్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్, ఈవెన్ గోల్డ్, సిల్వర్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా. బట్ దానికి ముందు మీరు చాలా చోట్ల చూస్తే లాస్ట్ గత 24 నుంచి 48 గంటల్లో ఎక్కువగా విన్న వైరస్ పేరేంటి? హంటా వైరస్. ఇది ఇంకొక వైరస్, ఈ కోవిడ్ లాంటి వైరస్ కాబోతుందని, ఇది ఒక పాండమిక్ కాబోతుందని ఎలా మన నేషనల్ ప్లాట్ఫామ్స్ కాదు, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ తో సహా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్, ట్రేడర్స్ కూడా దీని మీద బెట్ చేస్తున్నారని ఎలా మీకు డేటా కనిపిస్తూ ఉంటుంది. స్పెక్యులేషన్ చాలా ఈజీ, ఇలా అవ్వచ్చు అలా అవ్వచ్చు అని. కాబట్టి ఉన్న డేటాని మాట్లాడుకుందాం. అసలు ఈ హంటా వైరస్ అంటే ఏంటి, ఎలా సోకుతుంది, దీని వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి, ఎన్ని రోజుల్లోపు మనకి సిమ్టమ్స్ తెలుస్తాయి, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, అండ్ ఇది ఎలా సోకుతుంది, వీటి గురించి మాట్లాడుకుందాం. సొంత డేటా ఏం కాదు, WHO రిలేటెడ్ గా రిలీజ్ అవుతున్న డేటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై ద ఎండ్ ఆఫ్ దట్ ఎక్స్ప్లెనేషన్ మనకు క్లారిటీ ఉంటుంది. ఇది ఎందుకు ఇంకొక పాండమిక్ కాదు, అంతలా మనం కంగారు పడి మార్కెట్ ఏదో పడిపోతుంది హంటా వైరస్ కారణంగాని వెబ్సైట్స్ లో ఉంటున్న ఈ డేటాని నమ్మాల్సిన అవసరం లేదని. ఇది కాదు మేజర్ ప్రాబ్లం అంతా. హంటా వైరస్ ఎస్ ఇంపాక్ట్ ఉండొచ్చేమో, రావచ్చేమో, స్ప్రెడ్ అవ్వచ్చేమో, కానీ మార్కెట్స్ పానిక్ అయిపోయే రేంజ్ వైరస్ రిలేటెడ్ గా 2020లో ఉన్న వైరస్ రిలేటెడ్ గా రేంజ్ అయితే కాదు. డేటాతో చెప్తాను, బట్ దాని తర్వాత యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా జరుగుతున్న డెవలప్మెంట్స్ మనకి క్లియర్ గా ఇన్ డెప్త్ గా అర్థం కావాలి. సౌదీ వాళ్ళు వాళ్ళ ఎయిర్ స్పేస్ ని అండ్ మిలిటరీ బేస్ ని యుఎస్ వాడుకోవడానికి లేకుండా రీసెంట్ టైమ్స్ లో రిస్ట్రిక్షన్ పెట్టారా ఆపరేషన్ ఫ్రీడమ్ ని ఆపాలని. కానీ సౌదీ వాళ్ళే కాదు, కువైట్ వాళ్ళు కూడా ఆ రిస్ట్రిక్షన్స్ ని లిఫ్ట్ చేస్తున్నారు. సో ట్రంప్ తీసుకునే నెక్స్ట్ యాక్షన్ ఏముంటుందని ఇలా కూడా మార్కెట్ లో టెన్షన్స్ నెలకొంటున్నాయి. ఎందుకంటే ఆ సేమ్ ఆపరేషన్ ఫ్రీడమ్ జరిగినప్పుడే క్రూడ్ ఆయిల్ $125 పర్ బ్యారెల్ కి వెళ్ళింది. కాబట్టి ఆ డీటెయిలింగ్ ని గురించి మాట్లాడుకుంటూ ట్రంప్ ఇరాన్ రిలేటెడ్ గా చేస్తున్న లేటెస్ట్ స్టేట్మెంట్స్ కొంచెం హద్దు దాటే మాట్లాడారు అనుకోవాలి. బట్ స్టిల్ ఇరాన్ వాళ్ళు కూడా దీనికి రెస్పాండ్ అవుతున్నారు. ఇరాన్ యుఎస్ వాళ్ళు దాడి చేసుకున్నారు పర్షియన్ గల్ఫ్ లో, ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఇద్దరి మధ్యలో యుద్ధం జరిగింది. అండ్ ఆ యుద్ధం రిలేటెడ్ గా ట్రంప్ అయితే భయపడద్దు, ఇదేమి యుద్ధం కాదు, ఒక లవ్ ట్యాప్ లాంటిది, సీజ్ ఫైర్ అలానే ఉందని చెప్తున్నారు. సో ఈ డేటా అంతటిని మాట్లాడుకుంటూ మన ఇండియన్ మార్కెట్ అండ్ గ్లోబల్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా ఇంక్లూడింగ్ FIS ఒక సెల్లింగ్ ఆర్ వాళ్ళ యాక్టివిటీ గురించి డిస్కస్ చేస్తూ మన మార్కెట్ ఒక యాక్టివిటీని మాట్లాడుకుంటూ ఇవాళ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ అయితే హంటా వైరస్ గురించి. ఇక్కడ మీకు ఏదైతే నేను స్లైడ్స్ చూపిస్తున్నానో అది కంప్లీట్ గా WHO వాళ్ళు ఇవాళ ఈవినింగ్ పబ్లిష్ చేస్తున్న డేటా మీరు ఇక్కడ క్లియర్ గా గమనించొచ్చు. హంటా వైరస్ అనేది ఎలుకల ద్వారా, రాట్స్ ద్వారా వచ్చేది ఫ్రమ్ రోడెంట్ స్పీషీస్. మోస్ట్లీ ఇది అమెరికా, యూరోప్ అండ్ ఏషియా ప్రాంతాల్లో ఉంది. దీని గురించి రీసెంట్ టైమ్స్ లో మనం ఎక్కువగా వింటున్నది ఒక షిప్ అర్జెంటీనా నుంచి అంటార్టికాకు వెళ్తున్న షిప్ ఈ వైరస్ బారిన పడడం, అందులో 3 కాలం చేయడం కారణంగా ఇది సంచలనంగా WHO వాళ్ళు కూడా దీని మీద రీసెర్చ్ చేసి అసలు ఎలా ఇది వస్తుంది, ఎలా స్ప్రెడ్ అవుతుందని స్టడీ చేసే రేంజ్ కు వెళ్ళింది. 150 మంది ప్రయాణిస్తున్నారు, 23 దేశాలకు సంబంధించిన వాళ్ళు, అందులో ఇండియన్స్ 2 ఉన్నారు. ఇది రోడెంట్స్, ఎలకలకు సంబంధించిన యూరిన్ కానీ వాటి డ్రాపింగ్స్ ఆర్ సలైవాకి కాంటాక్ట్ అయినప్పుడు, హ్యూమన్ కాంటాక్ట్ అయినప్పుడు హ్యూమన్స్ కి వస్తుంది. అండ్ డైరెక్ట్ గా హ్యూమన్ టు హ్యూమన్ రావాలంటే కూడా కోవిడ్ వైరస్ లాగా 2020లో వచ్చిన వైరస్ లాగా అంత ఈజీగా ట్రాన్స్మిట్ అయ్యేది కాదు. చాలా క్లోజ్ కాంటాక్ట్ ఉంటే తప్పించి ఈ వైరస్ అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. కాబట్టి 2020 వైరస్ బ్రేక్అవుట్ పాండమిక్ ఎలా అయితే జరిగిందో అలా ఈసారి జరుగుతుంది అనుకోవడం, దీని స్ప్రెడ్ ఒక నేచర్ ని బట్టి మనం దీన్ని రూల్ అవుట్ చేయొచ్చని WHO వాళ్ళు చెప్తున్నారు. ఇది వన్స్ సోకిన తర్వాత 1 వారం నుంచి 8 వారాల లోపు, ఇన్ బిట్వీన్ అంటే జస్ట్ వారం నుంచి 2 నెలల లోపు ఏదో ఒక పాయింట్ లో సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. బట్ సిమ్టమ్స్ వైరస్ కోవిడ్ టైంలో వచ్చిన వైరస్ లాగా మైల్డ్ గా ఉండవు, స్ట్రాంగ్ గా ఉంటాయి. ఫీవర్, హెడేక్, మజిల్ పెయిన్, స్టమక్ పెయిన్, నాసియా, వామిటింగ్ ఇలా క్రియేట్ అవుతాయి. అండ్ ఇది రాకుండా ఉండాలంటే ఫుడ్ ని ప్రాపర్ గా స్టోర్ చేసుకోవాలని, ఎలకలు దాన్ని టచ్ చేయకుండా ఉండేలాంటి ప్రాంతాల్లో ఎక్కడైనా ఎలకలు మలమూత్ర విసర్జనాలు జరుగుంటే ఆర్ ఏదైనా సెలైవా డ్రాపింగ్స్ వాటి రిలేటెడ్ గా పడుంటే వాటిని క్లీన్ చేస్తున్నప్పుడు, ఏదైనా యాక్టివిటీ ఉన్నప్పుడు క్లియర్ గా మన హ్యాండ్స్ ని కడుక్కోవాలని, చుట్టుపక్కల ఏరియాస్ ని క్లీన్ గా ఉంచుకోవాలని WHO వాళ్ళు చెప్తున్నారు. దీనికంటూ స్పెసిఫిక్ గా ఎలాంటి ట్రీట్మెంట్ లేదని, వాళ్ళని ఐసోలేటెడ్ గా ఉంచి స్టెబిలైజ్ చేయడమే మెయిన్ ట్రీట్మెంట్ అనేలా WHO వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇది ఫస్ట్ లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ఇన్ సివియర్ కేసెస్ కిడ్నీస్ ని కూడా ఎఫెక్ట్ చేసి కండిషన్ ని సివియర్ చేస్తుంది. ఇంపాక్ట్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది, కానీ అంత ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఇది ఒక పాండమిక్ కాదనేది WHO వాళ్ళ వాదన. కానీ చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కానీ అండ్ ఈవెన్ మన ఇండియా రిలేటెడ్ గా కూడా మీరు జస్ట్ హంటా వైరస్ కోవిడ్ అని సెర్చ్ చేశారంటే ఇది ఈసారి ఇంకొక కోవిడ్ అవుతుందని, అవుట్ బ్రేక్ స్ట్రాంగ్ గా ఉంటుందని, ఏదో జరిగిపోతుందని ఎలా మీకు వార్తలు కనిపిస్తూ ఉంటాయి. బట్ WHO వాళ్ళు చెప్తున్నది అయితే ఇంకొక కోవిడ్ అయ్యే అవకాశం లేదని. కాబట్టి మార్కెట్ రిలేటెడ్ గా ఇది ఒక మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది, ఒక పెద్ద పాండమిక్ ఈసారి రాబోతుంది, ఇది మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుందని ఏదైనా నారేటివ్స్ ని మీరు వింటుంటే దాన్ని నమ్మి ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దు. మనం కంగారు పడాల్సిన ఎలిమెంట్ ఇంకొకటి
ఇంకొకటి ఉంది. అది ట్రంప్ రూపంలో మనకి తను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చుట్టూనే తిరుగుతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. మీరు మార్కెట్స్ ని గమనిస్తే ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు FY27 లో నిఫ్టీ 10% పెరిగింది, మిడ్ క్యాప్ 18% పెరిగింది, స్మాల్ క్యాప్ 23% పెరిగింది. నేను జస్ట్ ఇండెక్స్ లెవెల్లో చెప్తున్నాను. మీరు అదే స్టాక్స్ లెవెల్స్ లో చూస్తే 50%, 60%, 100% దగ్గరగా రీసెంట్ 4-5 వారాల్లో స్టాక్స్ పెరిగిన సందర్భాలు మీరు స్మాల్ క్యాప్స్ లో చూసుంటారు. ఇంతలా మార్కెట్ పడి రికవర్ అయిన తర్వాత మార్కెట్ లో ప్రైస్ రిలేటెడ్ గా బెనిఫిట్ ఏం లేదు కదా. లైక్ వాల్యుయేషన్స్ పరంగానో లేకపోతే బాగా కరెక్ట్ అయింది, ఇంకా పడే ఛాన్స్ కొంత తక్కువే అనుకునే ఒక కంఫర్ట్ మనకు లేదు కదా. ఇలాంటి పాయింట్ ఆఫ్ టైమ్ లో ట్రంప్ ఏం చేస్తున్నారు అండ్ ఆయిల్ ఎలా మూవ్ అవుతుంది అనేది ఇన్వెస్టర్స్ గా మనం మెంటలీ కొన్ని థింగ్స్ కి ప్రిపేర్ అవ్వాలనేది ప్రెసెంట్ జరుగుతున్న డేటా పాయింట్స్ ని బట్టి చూస్తే అర్థమవుతుంది. వాటి గురించి మాట్లాడుకుందాం. యుఎస్ అండ్ ఇరాన్ మధ్యలో కొంత యుద్ధ వాతావరణం నెలకొంది. అది మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనం అనుకుంటున్నాం. కానీ దానికంటే ఇంపార్టెంట్ గా ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి షిప్స్ ని నేను తీసుకొస్తాను బయటకని ట్రంప్ చెప్పినప్పుడు ఇరాన్ దానికి చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఎక్కడ ఇరాన్ వాళ్ళు ఈ గల్ఫ్ కంట్రీస్ మీద, సౌదీ మీద, కువైట్ మీద దాడి చేసేస్తారేమో అని వాళ్ళ ఎయిర్ బేసెస్ ని వీళ్ళ మిలిటరీ బేసెస్ ని, ఎయిర్ స్పేసెస్ ని బంద్ చేశారనమాట. ట్రంప్ కి యాక్సెస్ ఇవ్వకుండా, అమెరికాకి యాక్సెస్ ఇవ్వకుండా రిస్ట్రిక్ట్ చేశారు. ఒక్క రోజు 2 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని లిఫ్ట్ చేస్తున్నారు. గల్ఫ్ స్టేట్స్ లైక్ సౌదీ కానీ, కువైట్ కానీ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ కోసం ట్రంప్ కి సపోర్ట్ చేస్తూ రిలేటెడ్ గా క్రియేట్ చేసిన రిస్ట్రిక్షన్స్ ని లిఫ్ట్ చేస్తున్నారు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కోసం అనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనేది కానీ మళ్ళీ తెరపైకి వస్తే ఇండైరెక్ట్ గా ఇరాన్ రిలేటెడ్ గా యుద్ధం జరుగుతున్నట్టే. అంటే వాళ్ళు అక్కడ క్లోజ్ చేసిందే మా మీద యుద్ధం జరుగుతుంది, దానికి మేము డబ్బుల్ని కలెక్ట్ చేసుకోవాలి, నష్టపరిహారం ఇవ్వమని, నేను బయటకు తీసుకొస్తాను, ప్రతి షిప్ ని బయటకు తీసుకొస్తాను అంటే అది ఇండైరెక్ట్ గా అడ్డం వస్తే నేను మీ మీద యుద్ధం చేసే తీసుకొస్తానని ట్రంప్ చెప్తున్నట్టు ఇది మెయిన్ ఎలిమెంట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనౌన్స్ అయినప్పుడే మార్కెట్ కంగారు పడుతూ $125 per barrel కి క్రూడ్ ఆయిల్ వెళ్ళింది. తర్వాత 97, 96 కి పడింది. రీసెంట్ టైమ్స్ లో డీల్ అయిపోతుంది అనేలా యాక్సెస్ వాళ్ళు రిపోర్ట్ పబ్లిష్ చేయడం. మళ్ళీ 101, 102 దగ్గరగా క్రూడ్ ఆయిల్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. క్రూడ్ ఆయిల్ ధర ఇష్టం వచ్చినట్లు పెరుగుతూ వెళ్తే ఆ 126, 127, 130 ఆ పై కూడా వెళ్తూ ఉంటే, ఇప్పటి వరకు చూడని లెవెల్స్ క్రూడ్ ఆయిల్ వెళ్తుంటే మాత్రం అది మార్కెట్ రిలేటెడ్ గా మంచి విషయం కాదు. అండ్ ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్ ని చూడండి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి మా షిప్స్ బయటకు రావాలని ట్రై చేశాయి, కానీ దాని మీద ఇరాన్ వాళ్ళు దాడి చేశారు. ఆ ఇరాన్ వాళ్ళ దాడిలో మాకేం కాలేదు, తిరిగి మేము దాడి చేస్తే చిన్న చిన్న బోట్స్ చాలా కింద పడిపోయాయి, చాలా వరకు వాళ్ళ రిలేటెడ్ గా డ్యామేజ్ జరిగింది, మాకేం కాలేదు, మా మేజర్ 3 డెస్ట్రాయర్స్ బయటకు వచ్చేసాయి, షిప్స్ బయటకు వచ్చాయి, ఇరాన్ వాళ్ళు డ్యామేజ్ అయ్యారనేలా ట్రంప్ స్టేట్మెంట్ చేస్తున్నాడు. కానీ ఎవరికి తెలుసు అక్కడ యుఎస్ వాళ్ళకి ఎంత డ్యామేజ్ జరిగిందో. అండ్ విలేకరులు అడిగారనమాట, సో ఇరాన్ వాళ్ళు మీ మీద దాడి చేశారు, మీరు ఇరాన్ మీద దాడి చేశారు కాబట్టి సీజ్ ఫైర్ ఉల్లంఘించినట్టేనా, ఇంకా సీజ్ ఫైర్ లేదా అంటే ఇదంతా కాదు, జస్ట్ ఇది ఒక లవ్ ట్యాప్, జస్ట్ ఒక స్మాల్ ఫ్లేర్ అప్ లాగా అంతే, కానీ ఇది ఒక వార్ కాదు. అయినా వార్ చేయాల్సిన అవసరం ఏంది, మేము యుద్ధం గెలిచేసాం, ఇరాన్ సైన్ చేయబోతుంది, అంగీకరించేసింది, న్యూక్లియర్ వెపన్స్ వద్దని చెప్పాం, దానికి ఇరాన్ అంగీకరించేసింది, సైన్ చేస్తుంది, మాకు ఆ క్లారిటీ ఉంది, యుద్ధం ఎందుకు జరుగుతుంది అని ట్రంప్ చెప్తుంటే ప్యారలల్ గా మీరు ఇరాన్ లీడర్స్ చెప్తున్న స్టేట్మెంట్ చూడండి. పార్లమెంట్ స్పీకర్ కానీ, ఫారెన్ మినిస్టర్ కానీ, సీనియర్ అఫీషియల్స్ కానీ క్లియర్ గా ఫెయిర్ కేసులో అంటే యుఎస్ ని తప్పు పట్టకుండా, యుఎస్ మీద కామెంట్స్ చేయకుండా మాట్లాడే వాళ్ళలో మేము యుఎస్ వాళ్ళు చెప్పిందని రివ్యూ చేస్తున్నాం అని చెప్తున్నారు. బట్ పార్లమెంట్ స్పీకర్ కానీ, ఫారెన్ మినిస్టర్ కానీ ఇంకొక స్టెప్ ముందుకు వేస్తూ విమర్శలు చేస్తున్నారు, మాక్ చేస్తున్నారు ట్రంప్ ని. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ని ప్రాజెక్ట్ డిజాస్టర్ అని, ప్రాజెక్ట్ డెడ్ లాక్ అని పిలుస్తూ, ప్రాజెక్ట్ ట్రస్ట్ మీ బ్రో అని పిలుస్తూ, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫాక్షియస్ అని పిలుస్తూ చాలా మాటలతో ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల్ని విమర్శించడమే కాదు, మాకు కంపెన్సేషన్ ఇవ్వకుండా మేము ఇలాంటి వాటికి సైన్ చేయమని, ఇవన్నీ ఒక యుఎస్ కి సంబంధించిన విష్ లిస్ట్, అంటే నాకు ఏమేం కావాలని యుఎస్ వాళ్ళు అనుకునే విష్ లిస్ట్ లో ఉన్నాయి, కానీ ఒక యుద్ధాన్ని ఆపేలా, ఒక పరిస్థితిని చక్కబెట్టేలా డీల్స్ జరగట్లేదు, డిస్కషన్స్ జరగట్లేదని ఇరాన్ సైడ్ నుంచి ఒక్క పాజిటివ్ కామెంట్స్ కూడా, యుఎస్ సైడ్ నుంచి ఏమో యుద్ధం ఎండ్ అయిపోయింది, సైన్ చేస్తారన్నట్టు ఇరాన్ సైడ్ నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా రావట్లేదు. ఇన్ఫాక్ట్ ఇరాన్ వాళ్ళని ల్యూనాటిక్స్ అని పిలుస్తున్నాడు, అంటే ఒక ఫూలిష్ పీపుల్, డేంజరస్ పీపుల్ అనేలా అనమాట. నోటికొచ్చిన మాటలు. దీనికి ఈవెన్ ఇరాన్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కూడా ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యాక రెస్పాండ్ అయ్యారు. ఏం చెప్తున్నారో చూడండి. ప్రతిసారి ఈ డీల్ జరిగిపోతుంది, ఇంక ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోతుంది, డిప్లొమాటిక్ గా సొల్యూషన్ వస్తుందన్న ప్రతిసారి యుఎస్ రెక్లెస్ గా మిలిటరీ అడ్వెంచర్ చేస్తుంది, ప్రెషర్ పెట్టాలని చూస్తుంది. గుర్తుంచుకోండి, ఇరాన్ వాళ్ళు ప్రెషర్ కి లొంగరు అని చెప్తూ మా దగ్గర ఏవో వెపన్స్ లేవు, మిసైల్స్ లేవు అనుకుంటున్నారు. లేదు, మా దగ్గర February 28 తో కంపేర్ చేస్తే, అంటే యుద్ధం జరిగే రోజు పాయింట్ తో కంపేర్ చేస్తే ఇప్పటికి 70% కాదు 120%, అంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకా మిసైల్స్ ఎక్కువ ఉన్నాయని, మా పీపుల్ ని ప్రొటెక్ట్ చేయడానికి 1000% రెడీగా ఉన్నామని వాళ్ళ ఫారెన్ మినిస్టర్ చెప్తున్నారు. సో ఇరాన్ దగ్గర స్టాక్ ప్రెసెంట్ 70% ఉన్నాయి మిసైల్స్ అని ఏదైతే వార్తలు వస్తున్నాయో నిజం కాదు, అంతకు ముందు కంటే ఇంకా స్ట్రాంగ్ గా, ఇంకా 20% హైయర్ గా మా దగ్గర మిసైల్స్ ఉన్నాయని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు మమ్మల్ని, అన్నెసరీ
గా మాతో గొడవ పెట్టుకోవద్దనేలా వాళ్ళ ఫారెన్ మినిస్టర్ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ట్రంప్ కి ఘోర అవమానం యుఎస్ కోర్టు నుంచి కూడా జరిగింది. రీసెంట్ టైమ్స్ లో టారిఫ్లు వేయడం కరెక్ట్ కాదని అక్కడ కోర్టు డెసిషన్ తీసుకుందా. అలా తీసుకున్న తర్వాత కొన్ని సెక్షన్స్ ని వాడి అడిషనల్ గా టారిఫ్లు వేసాడా, అంటే 10% టారిఫ్లు ఫస్ట్ వేసి దాన్ని 25% చేస్తాను కమింగ్ టైమ్స్ లో అన్నాడా. ఆ టారిఫ్ ని కూడా సెక్షన్ 122 టారిఫ్ కూడా ఇల్లీగల్ అని చెప్తూ యుఎస్ కోర్టు దాని మీద కూడా ట్రంప్ కి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఇల్లీగల్ టారిఫ్లు వేయద్దు, అది అన్లాఫుల్ అని చెప్తూ సెక్షన్ 122 రిలేటెడ్ గా ట్రంప్ కి అగేనెస్ట్ గా తీర్పు వచ్చింది. ఇది కూడా ట్రంప్ రిలేటెడ్ గా ఒక ఓటమే. ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని డెవలప్మెంట్స్ రిలేటెడ్ గా మెజారిటీ మన గతంలో ఉన్నవే రిపీట్ అవుతున్నట్లే కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రెసెంట్ ఉంటున్న ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనేది మళ్ళీ తెరపైకి వస్తుందా అని. రీసెంట్ టైమ్స్ లో స్టార్ట్ చేశారు, మళ్ళీ ఆపుతున్నా అన్నాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడా. స్టార్ట్ చేస్తున్నాను అంటేనే ఇరాన్ వాళ్ళు డీల్ ఒప్పుకోవట్లేదనే పేరుతో ఇంకెలాగో సీజ్ ఫైర్ ని ముందుకు తీసుకు వెళ్ళలేం. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనే పేరుతో ఇండైరెక్ట్ గా యుద్ధం చేద్దాం ఇరాన్ మీద కానీ ట్రంప్ ప్రయత్నించే అవకాశం ఉంది. ఇది ఒక్కటే వర్స్ట్ పాసిబిలిటీ. ఆ పాసిబిలిటీలో ఇరాన్ కూడా రిటాలియేట్ అయితే క్రూడ్ రిలేటెడ్ గా ప్రైజెస్ ఎలా మూవ్ అవుతాయి అనేది మేజర్ క్వశ్చన్. క్రూడ్ దీనికి ప్రిపేర్డ్ గానే ఉందా, ఆల్రెడీ అది మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయిందా, మార్కెట్స్ అని వీటికి ప్రిపేర్డ్ గానే ఉన్నాయా, ప్రాజెక్ట్ ఫ్రీడమ్ కి ప్రిపేర్డ్ గానే ఉన్నాయనేది ఆ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ మళ్ళీ తెరపైకి వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది. బట్ బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పాను కదా, యాజ్ అన్ ఇన్వెస్టర్ గా మార్కెట్ మళ్ళీ స్ట్రాంగ్ గా రికవర్ అయింది కాబట్టి ఏ మాత్రం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్ లో అక్కడ ఇష్యూస్ జరుగుతూ ఉంటే మార్కెట్ మళ్ళీ కొంత ఫాలో అయ్యే అవకాశం ఉంది. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎలా అయితే రికవరీ మార్కెట్ లో ఉందో అలానే మళ్ళీ మార్కెట్ లో రికవరీ ఉంటుంది. బట్ ఈ లోపు ఒకవేళ ఏదైనా ప్రెషర్ మార్కెట్ లో కనిపిస్తూ ఉంటే టెన్షన్ తీసుకోకండి. అండ్ ఈ హంటా వైరస్ ఇంకొక పాండమిక్ అయిపోతుందని ఎక్కడైనా నెరేటివ్స్ మీకు కనిపిస్తుంటే WHO వాళ్ళ ప్రకారం అది పాండమిక్ అయ్యే క్వశ్చన్ లేదు అంటున్నారు. బట్ ప్రాబ్లం అంతా ఈ రూపీ రిలేటెడ్ గా ఉంటున్న ప్రెషర్ బికాస్ ఆఫ్ FIS సెల్లింగ్. ఇవాళ కూడా FIS 4100 crores కి సెల్ చేశారు. వాళ్ళ FIS కి సంబంధించిన షార్ట్ పొజిషన్స్ 86% దగ్గరగా ఉన్నాయి. వీళ్ళు కంటిన్యూస్ సెల్లింగ్ తో రూపీ రిలేటెడ్ గా ప్రెషర్ పెరుగుతుంది. అది ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా మంచి విషయం కాదు. అండ్ బంగారం వెండి రిలేటెడ్ గా ఇంపార్టెంట్ లాజిక్స్ ని అర్థం చేసుకోవాలి. ఈ యుద్ధం కారణంగా ఇన్ఫ్లేషన్ పెరిగి ఇన్ఫ్లేషన్ కారణంగా ఎక్కడ రేట్ కట్స్ మీద ఇంపాక్ట్ పడుతుందని బంగారం వెండి ఈ మెటల్స్ అన్నిటి రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ మనకి క్రియేట్ అయింది. బట్ వన్స్ ఇన్ఫ్లేషన్ సార్ట్ అవుట్ అవుతుంది, ఈ ఇష్యూ ఇంకాస్త పానిక్ మోడ్ లోకి ముందుకు వెళ్ళదు అని తెలిసిన పాయింట్ నుంచి కూడా గోల్డ్ సిల్వర్ హిస్టారిక్ ర్యాలీ అనేది రెజ్యూమ్ అవుతుందని, వార్ రిలేటెడ్ గా ఉంటున్న ఫాగ్ క్లియర్ అయితే స్కై క్లియర్ అయితే ఇవి పెరగడం మొదలవుతాయనేలా CNBC లో మీకు ఆర్టికల్ కనిపిస్తుంది. వెండిని కొంత పక్క నుంచుదా, అది హెవీగా వోలటైల్ గా మూవ్ అయ్యేది. కానీ బంగారాన్ని బ్యాక్ చేస్తున్నది సెంట్రల్ బ్యాంక్స్. వాళ్ళు కొంటే ఒక రోజు 2 రోజులు లేకపోతే నెలల కోసం కొనరు. కొంటున్నది కూడా యుఎస్ చేస్తున్న అన్సర్టెనిటీని తట్టుకోవడానికి. అది రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ ఇంకా పీక్ స్టేజ్ కి తీసుకువెళ్ళాడు కాబట్టి తను ఉంటున్నంత వరకు సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ రిలేటెడ్ గా బయింగ్ ని అట్లీస్ట్ మినిమం పేస్ తో అయినా నిలబెట్టుకుంటూ వెళ్లే అవకాశం ఉందనేది మార్కెట్ వర్గాల అంచనా. అదే రీసెంట్ టైమ్స్ లో మనకి రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది. సెల్ చేసిన సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొంత మేరకు వాళ్ళ రిలేటెడ్ గా కావాల్సిన అవసరాలకు సెల్ చేశారు. కానీ మేజర్ ప్రాఫిట్ బుకింగ్ గోల్డ్ రిలేటెడ్ గా సెంట్రల్ బ్యాంక్స్ చేయలేదు. సో ఇఫ్ ఇన్ కేస్ అదే నిజం అవుతూ ఫర్దర్ గా వెళ్తూ ఉంటే మాత్రం, ప్యారలల్ గా మన రూపీ వీక్ అవుతుంటే మాత్రం ఇదొక డబుల్ బెనిఫిట్ ఇండియన్ గోల్డ్ ప్రైస్ రిలేటెడ్ గా క్రియేట్ చేస్తుంది. ఎవరైనా బంగారం భారీగా పడుతుందా కమింగ్ టైమ్స్ లో అనుకుంటూ ఉంటే దానికి ట్రంప్ ఒక హెల్ప్ కావాలి. వారిని చాలా ఇంటెన్సిఫై చేసి క్రూడ్ ఆయిల్ ఎక్కడికో తీసుకువెళ్తే కానీ ఆ పానిక్ లో గోల్డ్ వెండి పడ్డం జరుగుతుంది. ఎల్స్ కొంత కన్సాలిడేట్ అయ్యి ఈ వార్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ కంప్లీట్ అయిన తర్వాత అవి మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతాయని CNBC లో కూడా మీకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇవాళ పబ్లిష్ అవుతూ ఉంది. నేను చెప్తున్నది ఒకటే, మనకి కమింగ్ టైమ్స్ లో బంగారం ఎంత పెరుగుతుంది, వెండి ఎంత పెరుగుతుంది, ఆర్ ఎంత పడుతుంది, ఏం జరుగుతుంది అన్నది క్లారిటీ ఉండదు. కానీ హిస్టారికల్ గా చూస్తే పెరిగాయి కదా, ఈక్విటీ మార్కెట్స్ పెరిగాయి, గోల్డ్ కూడా పెరుగుతుంది. సిల్వర్ ని కొంత పక్క నుంచుదాం. పెట్టుబడి రిలేటెడ్ గా మనకి స్ట్రాంగ్ బ్యాకప్ ఉండాలి. దానికి బంగారానికి గ్లోబల్ గా ఉంటున్న సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ దగ్గర వరకు ఈవెన్ ఆడవాళ్ళ వరకు కూడా స్ట్రాంగ్ సపోర్ట్ బంగారం రిలేటెడ్ గా ఉంటుంది. కాబట్టి నెల నెల కొంత మొత్తం SIP రూపంలో పెట్టుకుంటే మన ప్రైస్ అనేది యావరేజ్ అయి నెక్స్ట్ 6 months 1 year లో మనం చేస్తున్న పెట్టుబడికి ఒక ఫెయిర్ వాల్యూ అనేది మనకి దొరుకుతుంది. ఎందుకంటే వార్ ఏ స్టేజ్ కు వెళ్తుంది, ఎటు క్రాస్ అవుతుంది, సడన్ గా పాజిటివ్ అప్డేట్, సడన్ గా నెగిటివ్ అప్డేట్, కంప్లీట్లీ అన్సర్టైన్ గా ఉంది. కాబట్టి బంగారంలో పెట్టుబడి చేయాలనుకుంటున్న వాళ్ళు SIP పద్ధతిని పాటించడం బెటర్. అండ్ మన మార్కెట్స్ విషయానికి వస్తే 24,350 దగ్గరకు వచ్చిన ప్రతిసారి మార్కెట్ లో కొంతగా సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా అదే పద్ధతి. నేను స్టార్టింగ్ లో April 1st నుంచి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ బాగా పెరిగాయని చెప్పాను. కానీ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే మనం ఎక్కడికి బాగా పెరగలేదు. సో మన మార్కెట్స్ పెరగాలి. సో ఈ వార్ రిలేటెడ్ గా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా క్లారిటీ వచ్చిన తర్వాత మార్కెట్ డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అండ్ నెంబర్స్ కూడా బెటర్ దాన్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తోనే పోస్ట్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ స్పేస్ లో కొన్ని కార్నర్స్ తప్పించి
రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ బానే ఉంటున్నాయి. అండ్ బాలేని నెంబర్స్ కూడా ఆ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కారణంగా వీక్ అవుతున్న నెంబర్సే. వన్స్ అది కూడా సార్ట్ అవుట్ అయితే ఆ నెంబర్స్ కూడా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్ మార్కెట్ పరంగా స్ట్రక్చరలీ బిజినెస్ పరంగా అయితే బిగ్ నెగటివ్ థింగ్ అయితే ప్రెసెంట్ మన మార్కెట్ లో లేదు. ఎస్, వాల్యుయేషన్స్ కూడా మరీ చీప్ గా ఏం లేవు రీసెంట్ ర్యాలీతో, అవి డీసెంట్ ఎనఫ్ గానే ఉన్నాయి. బట్ అలానే వర్స్ట్ గా కూడా నెంబర్స్ ఆర్ బిజినెస్ లో మనకి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వట్లేదు. ఆ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా టెన్షన్స్ ఒకటి సార్ట్ అవుట్ అయితే చాలా థింగ్స్ లైన్ లోకి మనకు వస్తాయి. దెన్ మార్కెట్స్ కూడా దానికి తగినప్పుడు మూవ్ అవుతాయి. బట్ ఈ లోపు ఉంటున్న వాలటాలిటీని ఇన్వెస్టర్స్ మైండ్ లో పెట్టుకొని ప్రిపేర్డ్ గా ఉండాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేటా మొత్తాన్ని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. తెలంగాణలో ఒక భారీ మార్పు రియల్ ఎస్టేట్ పరంగా రాబోతుంది. భూమి ధరలు గవర్నమెంట్ వాల్యూ ఉంటుంది కదా, దాన్ని రివైజ్ చేయబోతున్నారు. చాలా ల్యాండ్స్, పర్టికులర్ గా అగ్రికల్చర్ ల్యాండ్స్ మీరు చూస్తే 40 లక్షలు 50 లక్షలు చెప్తుంటారు ఒక ఎకరం. దాని గవర్నమెంట్ వాల్యూ ఎంత అని చూసారనుకోండి 70,000 లక్ష రూపాయలు, మహా అయితే 2 లక్షల రూపాయలు ఉంటుంది. కానీ దాన్ని ఇప్పుడు రివైజ్ చేయబోతున్నారని, మొత్తం రాష్ట్రం మొత్తం రివైజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని, దీని కారణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీల ధరలు పెరుగుతాయని, స్పెషల్ గా వెస్టర్న్ హైదరాబాద్ సైడ్ అయితే షార్ప్ ఇంక్రీజ్ ఉండొచ్చని, దీని కారణంగా అడిషనల్ గా 4,000 కోట్ల దగ్గరగా గవర్నమెంట్ కి ఆదాయం ఉంటుందనేలా డేటాని బట్టి మనకు అర్థం అవుతుంది. మే ఎండ్ కల్లా ఇది జరుగుతుందని, ప్రెసెంట్ ఉంటున్న గవర్నమెంట్ రేట్ కంటే మార్కెట్ లో చాలా ఎక్కువ ధరకే అమ్మకాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటిల్ని పెంచుకొని రిజిస్ట్రేషన్ అనేది గవర్నమెంట్ వాల్యూ మీదే జరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా గవర్నమెంట్ తన సంపాదన పెంచుకోవాలని ఆలోచిస్తూ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే గవర్నమెంట్ ఒక ల్యాండ్ రేట్స్ 20% నుంచి 100% వరకు పెరగనున్నాయి మొత్తం రాష్ట్రంలో. మే ఎండ్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ రైల్టెల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 24,91 lakhs విలువ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ డిటెక్షన్ ఆర్డర్ న్యూ ఇండియా అష్యూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని, ఇది మే 2029 లోపు ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. టాటా పవర్ వాళ్ళు అండ్ భూటాన్ కి సంబంధించిన డ్రగ్ గ్రీన్ పవర్ కార్ప్ వాళ్ళు క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ పరంగా హైడ్రోజన్ పోర్ట్ఫోలియోని 5033 మెగావాట్ కి ఎక్స్పాండ్ చేస్తున్నట్టు, వీళ్ళిద్దరు జాయింట్ గా సోలార్ ప్రాజెక్ట్స్ ని, హైడ్రో పవర్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుంటూ స్ట్రాంగ్ గా ఇద్దరు కలిసి బిజినెస్ ని గ్రోత్ చేసుకుంటున్నారనేలా టాటా పవర్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి 51 crore 3 lakhs విలువ చేసే డిఫెన్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఆర్డర్ లభించిందని, ఇందులో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి 17 crore 48 lakhs విలువ చేసే ఆర్డర్ లభించిందని, పిఎస్యూ ఆర్డర్ డిఫెన్స్ పిఎస్యూ ఆర్డర్స్ 9 crore 53 lakh అని, ప్రైవేట్ కంపెనీస్ దగ్గర నుంచి 24 crore 2 lakh ఆర్డర్స్ లభించాయని, టోటల్ గా 51 crore 3 lakh ఆర్డర్స్ లభించినట్టు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. వారే రెన్యూబుల్ వాళ్ళు 55% ఆఫ్ ద స్టేక్ ని అసోసియేటెడ్ పవర్ స్ట్రక్చర్స్ రిలేటెడ్ గా కొనబోతున్నారు 1225 crore పెట్టి. ఇది జూన్ 15, 2026 లోపు కంప్లీట్ చేసుకుంటారని అప్డేట్ చేస్తున్నారు. ఈ అసోసియేటెడ్ పవర్ స్ట్రక్చర్స్ అనేది కూడా ఈపీసీ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేసేదే. పవర్, టెలికాం, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ రైల్వేస్ రిలేటెడ్ గా 1996 నుంచి బిజినెస్ చేస్తూ ఉంది. వాళ్ళు ఏ రంగాల్లో సేవలను అందిస్తున్నారు అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఆఫ్టర్ ఈ ట్రాన్సాక్షన్ వారే రెన్యూబుల్స్ రిలేటెడ్ గా ఇది ఒక సబ్సిడరీ కంపెనీ అవుతుంది. నెక్స్ట్ పరాగ్ పరీక్ వాళ్ళు ఏప్రిల్ నెలలో ఏం చేశారు, పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ రిలేటెడ్ గా అన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను. వాళ్ళు సిగ్నిఫికెంట్ గా రీట్స్ ని కొంటున్నట్లు తెలుస్తుంది. బ్రూక్ ఫీల్డ్ రీట్ ని రీసెంట్ టైమ్స్ లో, దానికి ముందు ఎంబసీ రీట్ ని ఎక్కువగా కొన్నారు. ఇప్పుడు బ్రూక్ ఫీల్డ్ రీట్ లో కూడా హెవీగా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ని యాడ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో ఇప్పుడు రీట్స్ 4% దగ్గరగా ఉన్నాయి. ఎంబసీ అండ్ బ్రూక్ ఫీల్డ్ రెండిట్లో కూడా 8 to 9% ఆఫ్ ద వాటా వాళ్ళు ప్రెసెంట్ హోల్డ్ చేస్తున్నట్టు. ఐటీ ఇప్పుడు వాళ్ళ పోర్ట్ఫోలియోలో 9% దగ్గరగా ఉంది. గూగుల్ టాప్ ప్లేస్ లో కనిపిస్తుంది బికాస్ గూగుల్ స్టాక్ ప్రైస్ కూడా 40% పెరిగింది లాస్ట్ ఒక నెలలో. బాలకృష్ణ ఇండస్ట్రీస్ నుంచి వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. బ్యాంక్స్ రిలేటెడ్ గా ఎటువంటి యాక్టివిటీ వీళ్ళు చేయలేదు. క్యాష్ ప్రెసెంట్ 15.5% దగ్గరగా ఉంది. ఇది పరాగ్ పరీక్ వాళ్ళ రిలేటెడ్ గా డేటా. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. పేస్ డిజిటెక్ వాళ్ళకి 701 crore 95 lakhs వచ్చేసే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ డీవీసీ వాళ్ళ దగ్గర నుంచి, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని. జస్ట్ ఆర్డరే కాదు, 12 years ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా వీళ్ళే చేస్తారని, నెక్స్ట్ 18 months లో దీన్ని కంప్లీట్ చేస్తారు, ఎగ్జిక్యూట్ చేసుకుంటారనేలా 250 మెగావాట్ బిఈఎస్ఎస్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా జార్ఖండ్ లో వచ్చిన ప్రాజెక్ట్ రిలేటెడ్ గా పేస్ డిజిటెక్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇన్వెస్టెక్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు పెయింట్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ నోట్ ని వాళ్ళ రిలీజ్ చేశారు. వీళ్ళ రిలేటెడ్ గా బిర్లా ఓపస్ వాళ్ళ ప్రెషర్ ఏదైతే క్రియేట్ అవుతుంది అనుకున్నారో ఆ మేరకు లేదని, ఇంక్రిమెంటల్ గా మార్కెట్ షేర్ ఇంపాక్ట్ ఎగ్జిస్టింగ్ ఉన్న పెయింట్ కంపెనీస్ రిలేటెడ్ గా మోడరేట్ అవుతుందని, అంటే అంత భయపడాల్సిన అంశం ఏం కాదని, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ గా ఉంటున్న వాళ్ళకి కూడా
అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ రిలేటెడ్ గా బ్రాండ్ లాయల్టీ రిలేటెడ్ గా దొరుకుతుందని ఇండిగో పెయింట్స్, నెరలాక్, ఏషియన్ పెయింట్స్ అండ్ బర్జర్ పెయింట్స్ రిలేటెడ్ గా వాళ్ళ టార్గెట్స్ ని గతంలో ఇచ్చిన టార్గెట్స్ నుంచి పెంచుతూ ఉండడం, బిర్లా ఓపస్ వాళ్ళు వాళ్ళ లాసెస్ ని రిడ్యూస్ చేసుకునే దానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లేయర్స్ కి పెద్ద థ్రెట్ ఏం కాదని ఇలా స్టేట్మెంట్స్ చేస్తుండడం ఇవాళ పెయింట్ స్టాక్స్ లో మనకు ఫుల్ బజ్ కనిపించింది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ఇవాళ సడన్ గా కొంత పెరిగినట్లు మీకు కనిపించిందా? రీజన్ వీళ్ళకి ఒక అనదర్ సర్టిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి లభించింది. ఈసారి ఇది S1X 5.2 కిలోవాట్ స్కూటర్ రిలేటెడ్ గా అది 4680 భారత్ సెల్ తో పవర్ అయిన స్కూటర్. ఇప్పుడు ఇది సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ అండర్ లో అప్రూవ్ అవ్వబడిందని, దీంతో ఇది వాళ్ళకి సంబంధించిన లాంగెస్ట్ రేంజ్ ప్రొడక్ట్ గా ఓలా ఎలక్ట్రిక్ మాస్ మార్కెట్ స్కూటర్ పోర్ట్ఫోలియోలో నిలుస్తుందనేలా, అక్రాస్ ద కంట్రీ ఇది ఒక బిగ్ సేల్స్ ని నమోదు చేస్తుందనేలా ఎక్స్పెక్టేషన్స్ లో ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఉన్నట్టు అప్డేట్ చేశారు. అండ్ గ్రావిటీ వాళ్ళు గుజరాత్ లో ఒక కాపర్ రీసైక్లింగ్ ప్లాంట్ 160 crore పెట్టి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని, దీంతో వీళ్ళకి 29,400 మెట్రిక్ టన్ పర్ ఆనం దగ్గర కెపాసిటీ ఇన్స్టాల్ కెపాసిటీ యాడ్ అవుతుందని, దీని ఒక కమర్షియల్ ఆపరేషన్స్ నెక్స్ట్ 12 months లో స్టార్ట్ అవుతాయని, దీంతో నాన్ ఫెర్రస్ రీసైక్లింగ్ అండ్ వాల్యూ యాడెడ్ కాపర్ పోర్ట్ఫోలియో వీళ్ళకి స్ట్రెంథన్ అవుతుందనేలా గ్రావిటీ వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ రిజల్ట్స్ ఫస్ట్ SBI తో స్టార్ట్ చేద్దాం. స్టాక్ ఇవాళ 7% దగ్గరగా పడింది కదా, ప్రాబ్లం ఏదైనా ఉందా? మార్జిన్స్ స్ట్రాంగ్ గానే పడ్డాయి, దీంతో ప్రాఫిటబిలిటీ కూడా కొంత డిప్ అయింది డ్యూ టు హైయర్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. ఈవెన్ NII గ్రోత్ కూడా కొంత వీక్ గానే ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ లో 4% గ్రో అయింది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 6% డ్రాప్ అయింది. బట్ క్రెడిట్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంది, హైయెస్ట్ ఇన్ 11 quarters. డిపాజిట్ గ్రోత్ 11% ఇయర్ ఆన్ ఇయర్ లో ఇంప్రూవ్ అయింది. బట్ అసెట్ క్వాలిటీ సైడ్ మనకేం వీక్నెస్ కనిపించదు. గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లాస్ట్ టైం తో పోలిస్తే మనకి బెటర్ అయి ఉంటుంది. అసెట్ క్వాలిటీ బెటర్ గానే ఉంది. బట్ డ్యూ టు మార్జిన్ ఇంపాక్ట్ ప్రాఫిటబిలిటీ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో వస్తుండడం, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా లిటిల్ సైడ్ డౌన్ సైడ్ ఫాల్ అవుతుండడం, వీటన్నిటికీ తోడుగా అదర్ ఇన్కమ్ కూడా ఈసారి డ్రాప్ అయ్యేసరికి స్టాక్ లో ఇవాళ మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. మెయిన్ కన్సర్న్ అయితే మార్జిన్ మిస్, స్పెషల్లీ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. అండ్ వీళ్ళు డివిడెండ్ 17 rupees 35 paise డిక్లేర్ చేశారు ప్రతి షేర్ కి. నెక్స్ట్ టైటాన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ బాగున్నాయి. మార్కెట్ షేర్ వీళ్ళది లాస్ట్ క్వార్టర్ లో 8% ఉంటే ఇప్పుడు 8.5% అనమాట. స్టడెడ్ గ్రోత్ 35% ఉంది, ఇందులోనే హైయర్ మార్జిన్స్ ఉంటాయి. బయర్ గ్రోత్ 8% దగ్గరగా పెరిగిందని, అండ్ సెకండరీ సేల్స్ 54% దగ్గరగా గ్రో అయినట్టు, కాయిన్ సేల్స్ 3 times దగ్గరగా వాల్యూలో ఇంక్రీజ్ అయినట్లు అప్డేట్ చేస్తున్నారు. స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్, జ్యువెలరీ బిజినెస్ రిలేటెడ్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో 50% గ్రోత్ ఉంది. కార్ట్లైన్ రిలేటెడ్ గా 22% గ్రోత్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ లో 174% గ్రోత్. అదర్ సెగ్మెంట్స్ లో వాచెస్ 15%, అనలాగ్ వాచెస్, స్మార్ట్ వాచెస్ 50% ఇన్ వాల్యూ దగ్గరగా గ్రో చేసుకోగలిగారని. గ్రాస్ మార్జిన్స్ కొంత పడుంటాయి, బట్ స్టిల్ బిజినెస్ పరంగా స్ట్రాంగ్ అప్టిక్ కనిపిస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఎగ్జైట్ అయింది. అండ్ ఈవెన్ టైటాన్ అనే కాదు, కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. ఆన్ ఇయర్ 66% దగ్గరగా రెవెన్యూ గ్రోత్ అండ్ ప్రాఫిట్ 118% దగ్గరగా గ్రో చేసుకుంటూ క్యాండేన్ ఈసారి ప్రాఫిటబుల్ గా టర్న్ చేశారు. మేనేజ్మెంట్ కామెంటరీ పాజిటివ్ గా ఉంది. అండ్ దీంతో ఈ నెంబర్స్ తో వీళ్ళ PE కూడా 32 కి డిక్రీజ్ అయింది. అండ్ ఇండియా బిజినెస్ ని కోర్ గా వీళ్ళు ఫోకస్ చేసి గ్రో చేసుకుంటున్నారని కూడా కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. జ్యువెలరీ స్పేస్ నుంచి గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. నార్థన్ ఆర్క్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి, బాగున్నాయి నెంబర్స్. లెండింగ్ AUM 10% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రో అయింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 21% గ్రో అయింది. ఇయర్ ఆన్ ఇయర్ లో 250%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 32% గ్రో అయింది. అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. 64 బ్రాంచెస్ యాడ్ చేశారు. అండ్ ఓవరాల్ AUM పరంగా బిజినెస్ పరంగా గుడ్ గ్రోత్ ని పబ్లిష్ చేస్తున్నారు. బానే నెంబర్స్ ఉన్నాయి. వెరస్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నెంబర్స్ ని మీరు గమనిస్తే రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 7%, ఇయర్ ఆన్ ఇయర్ లో 19%, ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 52%, ఇయర్ ఆన్ ఇయర్ లో 238% దగ్గరగా గ్రో అయింటుంది. డిపాజిట్స్ 21% గ్రో అయ్యాయి. గ్రాస్ లోన్ బుక్ 27% గ్రో అయింది. అసెట్ క్వాలిటీ స్ట్రాంగ్ అయింది. అఫోర్డబుల్ హౌసింగ్ లోన్ బుక్ కూడా స్ట్రాంగ్ గా 35% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయింది. కలెక్షన్ ఎఫిషియన్సీ పెరిగింది 98.3 కి, 93.7% ట్రాన్సాక్షన్ దగ్గరగా ఇప్పుడు డిజిటల్ గా ఉన్నాయని. ఓవరాల్ బిజినెస్ పరంగా వీళ్ళు మంచి డేటాని పబ్లిష్ చేస్తున్నారు. అర్బన్ కంపెనీ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో ఇన్స్టా హెల్ప్ బిజినెస్ స్ట్రాంగ్ గా సక్సెస్ అయిందా? బట్ వీళ్ళ నెంబర్స్ ని మీరు ప్రాపర్ గా అనాలిసిస్ చేశారంటే దాంట్లో క్లియర్ గా పర్ ఇన్స్టా హెల్ప్ ఆర్డర్ లో వీళ్ళు 447 రూపీస్ లాస్ అవుతున్నారంట. స్ట్రాంగ్ గా క్యాష్ బర్నింగ్ అయితే జరుగుతుంది. CEO అభిరాజ్ బాల్ కూడా ఈ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. కమింగ్ టైమ్స్ లో కూడా ఇది ఇంకా పెరుగుతుందంట. నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో వీళ్ళు ఇంకా బిజినెస్ ని పెంచుకొని క్యాష్ ని బర్న్ చేస్తూ మైక్రో మార్కెట్ కవరేజ్ ని చేయబోతున్నారని అప్డేట్ చేస్తున్నారు. సో దీంతో ఆటోమేటిక్ గా వీళ్ళ లాసెస్ పెరిగాయి. 159 crore కి లాస్ వెళ్ళింది. బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పెన్సెస్ ఈవెన్ రెవెన్యూ 43% క్లైంబ్ అయినా, అంటే పెరిగిన 426 crore కి వెళ్ళిన, లాస్ట్ క్వార్టర్ లో 20 crore లాస్ పోస్ట్ చేసిన వీళ్ళు ఇప్పుడు 159 crore లాస్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బ్యాడ్ గానే కనిపిస్తున్నట్లున్నా వీళ్ళ ఫోకస్ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడం అనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ స్విగ్గీ వాళ్ళ నెంబర్స్, వీళ్ళ నెట్ లాస్ 800 crore కి నారో అయింది. రెవెన్యూ 45% గ్రో అయింది. నారో అయింది ఏంటి, లాస్ 800 crore వచ్చింది కదా అంటే లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో 1081 crore ఉంది. దాంతో కంపేర్ చేస్తే తగ్గినట్లే. ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ టెక్ ప్లాట్ఫామ్ ఉంది కదా,
అది 45% దగ్గరగా గ్రోత్ ని ఆపరేషన్స్ ద్వారా డెలివర్ చేసింది. కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ వీళ్ళు కాంట్రిబ్యూషన్ మార్జిన్ ని జూన్ 2026 లోపు బ్రేక్ ఈవెన్ చేయాలనుకుంటున్నారు. దాని కారణంగా గ్రోత్ కూడా వీళ్ళు పెద్దగా సాధించట్లేదు. ఈ సిమిలర్ నెంబర్స్ మీకు బ్లింకిట్ లో కూడా కనిపిస్తుంటాయి. QOQ లో మీకు స్లో డౌన్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీకు గ్రాస్ ఆర్డర్ వాల్యూ ఫ్లాట్ గా ఉంటుంది అండ్ ఎక్స్పాన్షన్ కూడా స్ట్రాంగ్ అయ్యేం చేయలేదు. వీళ్ళు డార్క్ స్టోర్ 7 దగ్గరగానే యాడ్ చేశారు క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో. దీని కారణంగా కాంట్రిబ్యూషన్ మార్జిన్ ఇంప్రూవ్ అవుతూ వీళ్ళు కొంత ప్రాఫిటబిలిటీ సైడ్ అడుగులు వేస్తున్నట్లయితే కనిపిస్తుంది. నెంబర్స్ గ్రోత్ పరంగా వీక్ గా ఉంటున్నా మార్జిన్స్ ని స్టెబిలైజ్ చేసుకుంటూ ప్రాఫిటబిలిటీ సైడ్ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. సరే మరి నేను ఉండనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.